రాజమండ్రిలో జరిగిన అందాల పోటీలు గ్రాండ్ గా ముగిశాయి. మిస్ రాజమండ్రిగా వేణు కిరీటం దక్కించుకుంది. 3 రౌండ్స్ లో జరిగిన ఫైనల్స్ లో 10 మంది అమ్మాయిలు పోటీ పడ్డారు. అటు మోడర్న్ డ్రెస్ లోను ఇటు ట్రెడిషనల్ వేర్ లోను అదరగొట్టిన అమ్మాయిలు ర్యాంప్ వాక్ పై కేక పుట్టించారు. రాజమండ్రి అమ్మాయిలు అందాల గోదావరి సోయగంతో పోటీ పడ్డారు. మిస్ రాజమండ్రి పోటీల్లో వయ్యారం ఒలకబోశారు. 2 వారాల పాటు జరిగిన మిస్ రాజమండ్రి పోటీలో వేణు విన్నర్ గా నిలిచింది. పోటాపోటీగా జరిగిన ఫైనల్స్ లో అమ్మాయిలు ర్యాంప్ వాక్ తో అదరగొట్టారు. ఆడిషన్స్ కి మొత్తం 62 మంది రాగా వాళ్లలో 12 మందిని సెలెక్ట్ చేశారు. వీళ్లలో 2 గ్రూమింగ్ సెషన్స్ లో డ్రాప్ కాగా 10 మంది మాత్రమే మిగిలారు. 10 మంది 10 రోజుల్లో గ్రూమింగ్ సెషన్ లో పాల్గొని క్యాట్ వాక్, స్మైల్, లుక్ వంటి అంశాలపై శిక్షణ పొందారు. ఇక ఫైనల్స్ గ్రాండ్ గా జరిగాయి. జడ్జెస్ గా డైరెక్టర్ వాసు, హీరోయిన్ శ్రీలేఖ హాజరయ్యారు. అటు మోడర్న్ డ్రెస్ లోను ఇటు శారీస్ లోను ర్యాంప్ పై నడుస్తూ టాప్ మోడల్స్ ని గుర్తు చేశారు సుందరీమణులు. మధ్యలో ఏర్పాటు చేసిన డాన్స్ ప్రోగ్రామ్ లో ఆడియన్స్ ను ఊపూపాయి. జడ్జెస్ అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పారు పార్టిసిపెంట్స్. మిస్ ఇండియా పోటీలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ పోటీలు నిర్వహించారు. పెద్ద ఫ్యాషన్ షోలో సెలబ్రిటీస్ చేసిన విధంగా రాజమండ్రి లోకల్ అమ్మాయిలు అదరగొట్టారు. మిస్ రాజమండ్రి టైటిల్ ఐటీ విద్యార్థిని వేణు కిరీటం దక్కించుకుంది. అంతేకాదు వేణు చెల్లెలు భవ్య ఈ పోటీల్లోనే మిస్ బ్యూటిఫుల్ స్కిన్ అండ్ హెయిర్ గా సెలెక్ట్ అయింది. దీంతో వీళ్ల తల్లిదండ్రులు ఆనందంలో మునిగి తేలారు. నేను అసలు ఫస్ట్ వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత మంచిగా ఇంత అలా వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు మిస్ హెయిర్ అండ్ మిస్ స్కిన్ వచ్చింది అండ్ దీనికి కూడా మిస్ రాజమండ్రి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. రాజమండ్రిలో పుట్టి పెరిగిన జయప్రదలాగా వేణు కూడా తెరపై హీరోయిన్ గా వెలిగిపోతుందంటూ స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వేణుని మరో జయప్రద అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.